అత్తయ్య, నీ బాల్య స్నేహితురాలట మా తాతగారింటికి వచ్చింది. నిన్ను చూడాలంటోంది. తీసుకురానా? పరిగెత్తి వచ్చినట్లుంది ఆయాసంతో రొప్పుతూ చెప్పింది శ్రీజ. పుస్తకం నుంచి ముఖం పైకెత్తాను. ఏదో సమాధానం చెప్పమన్నట్లు నిలబడి ఉంది శ్రీజ. నా బాల్య స్నేహితురాలా? ఎవరై ఉంటారు? రిటైర్మెంట్కి దగ్గర పడి నేను ఏం గుర్తు చేసుకోగలను? కళ్ళజోడు సవరించుకుంటూ ఆలోచిస్తున్నాను. అత్తయ్య, శ్రీజలో అసహనం చోటు చేసుకుంది. చిన్నగా నవ్వుతూ ఆ పిల్లతల మీద చేయి వేసి నిమిరాను. సారీరా అంటూ బొంగుమూత పెట్టి అంది శ్రీజ. ఇంతకీ అత్తయ్య, ఆమెను తీసుకురమ్మన్నావా వద్దా? తీసుకురా. ఇంతకీ ఎవరామె? ఇన్నేళ్ళకి గుర్తుపెట్టుకుని వస్తోందంటే నాకు బాగా దగ్గర స్నేహితురాలే ఉంటుంది. ఆమె పేరు ఏమిటని చెప్పింది శ్రీజ. వెనుదిరిగి వెళ్ళిపోతున్న శ్రీజ టక్కున ఆగి చెప్పింది, అలకనంద అని. నాలో ఆనందం పొంగి పొర్లింది. అలకనంద? అలకనందని చూసి 40 ఏళ్ళు దాటింది. ఇంకా వెళ్ళొచ్చా? కోపంగా ప్రశ్నించింది శ్రీజ. నా ఆలోచనతో శ్రీజ సహనానికి పరీక్ష పెడుతున్నాననిపించింది. వెళ్ళు వెళ్ళు అన్నాను మళ్ళీ పుస్తకంలో తలదూరుస్తూ. అత్తయ్య, నువ్వు అందరినీ అంటావు చరిత్ర సృష్టించొద్దని. ఇప్పుడు ఇదేంటి ఇంత చరిత్ర అనేసి వెళ్ళిపోతున్న శ్రీజ మాటలు నా కన్నపుటాన్ని తాకి గాలిలో కలిసిపోయాయి. చరిత్ర పాఠాలు చెప్పి చెప్పి ఉండడం చేత నేను ప్రతిక్షణం వాడే డైలాగ్ అది. చరిత్ర సృష్టించొద్దు అని. అలకనంద ఆ పేరు వినగానే మనసు ఆహ్లాదంతో పులకించిపోయింది. ఏనాటి స్నేహం! మనసు అట్టడుగు పొరల్లోంచి తన్నుకొచ్చిన చిన్న జ్ఞాపకం అలకనంద. నాడు చుక్కల్లో చంద్రుడిలా వెలిగిపోయేది అలకనంద మా స్నేహితురాలందరి మధ్య. అలకనంద మరో పేరు వెన్నెల బొమ్మ. అరుగో అత్తయ్య, వాళ్ళు వస్తున్నారు అంటూ తుర్రుమంది శ్రీజ. శ్రీజ మా ఆఖరి తమ్ముడు శ్రీను కూతురు. సెయింట్ మేరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. వాళ్ళు వస్తున్నారు లోపలికి. కళ్ళజోడు సవరించుకుంటూ చూశాను వాళ్ళని. వృద్ధాప్యానికి దగ్గరవుతున్న మగ ఆడ. కళ్ళజోడు పవర్ తగ్గిందా లేక వెన్నెల బొమ్మ మసకబారిందా? అలక అన్నాను ఎదురుగా వెళ్ళి ఆమెను కౌగిలించుకుంటూ. ఆమె ముఖంలో 1000 జ్యోతుల కాంతులు. ప్రణతి, ఎన్నాళ్లకు చూశాను నిన్ను. భగవంతుడి దయామయుడు సుమా. మా బంధువుల అమ్మాయికి ఈ ఊర్లోనే పెళ్ళి. నువ్వు ఇక్కడే లెక్చరర్గా చేస్తున్నావని ఆ మధ్య ఎవరో చెప్పారు. నిన్ను చూడొచ్చు కదా అని పెళ్లి పేరుతో ఇలా వచ్చాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? సన్యాసిని ఎలా ఉంటాను రా. అలా కూర్చొని మాట్లాడుకుందాం. మీరు రండి అన్నాను ఆమె భర్త వైపు తిరిగి. ఇద్దరు వచ్చి సోఫాలో కూర్చున్నారు. శ్రీను భార్య కాఫీలు తెచ్చింది. నా మనసు పెరిగి ప్రవర్తిస్తోంది. శ్రీను భార్య సరస్సు. వారిద్దరిని చూస్తున్నాను. అలక జుట్టంతా నిరిసిపోయింది. అయినా ఏదో అందం. వేషధారణ అతి సాధారణంగా ఉంది. చేతికి 2 ఎర్ర గాజుల సైజు బంగారు గాజులతో సహా పగడాలు ముత్యాలు కలిపిన ఒక 2 నగలు. లేతాకు పచ్చ బెంగాల్ కాటన్ చీర. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకోలేదా అన్నమాట. తెల్ల దానిమ్మక లాంటి పళ్ళుల తడుక్కను మెరిసేలా ప్రశ్నించింది. అలక పళ్ళు మాత్రం గట్టిగా ఉన్నట్లే ఉన్నాయి. లేదు అన్నాను ఆమె వైపు చూస్తూ. మౌనం వహించింది అలక. అలక భర్తతో చాలాసేపు మాట్లాడాను. ఒకప్పుడు అలక ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆయన. అలక భర్త ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాట. మాటల మధ్యలో చెప్పింది అలక. తనకి 2 అమ్మాయిలు, 1 అబ్బాయిట. అబ్బాయి హైదరాబాద్లో మంచి ఉద్యోగమే చేస్తున్నాడని, అక్కడ పెద్ద ఇల్లు కట్టి ఆ ఇంటికి తన పేరే పెట్టాడని అలకానంద చెప్తూ పోతోంది. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా తన ఇంటికి రమ్మని కొడుకు కోడలు తమను దైవ సమానంగా చూస్తారని, తన మాట జవదాటరని, కూతుళ్ళిద్దరికీ మంచి సంబంధాలు వచ్చి పెళ్ళిళ్ళయ్యాయని, వాళ్ళ అత్తవారిళ్ళకి వెళ్ళి చక్కగా కాపురాలు చేసుకుంటున్నారని ఇంకా ఎన్నెన్నో చెప్పింది. ఇంతలో మును మమ్మీ ఆకలి అంటూ వచ్చింది. అత్తయ్యని అడిగి ఏదైనా తీసుకొని తిను అన్నాను ఆ పిల్లను మురిపెంగా చూస్తూ. మమ్మీ నా ప్రశ్నార్థకంగా చూసింది అలక. అదంతే అన్నాను నవ్వుతూ. ఈసారి అనుమానంగా చూసింది. ఆమెలో ఏదో అలజడి. ఆ క్షణంలో ఏ సమాధానం చెప్పకుండానే అదంతే అన్నాను నవ్వుతూ. ఈసారి అనుమానంగా చూసింది. ఆమెలో ఏదో అలజడి. ఆ క్షణంలో ఏ సమాధానం చెప్పకుండానే వాళ్ళని భోజనాలకి తీసుకెళ్ళిపోయాను. సరస్సు వండిన వంటలు వాళ్ళకు బాగా నచ్చాయి. అలక ముఖంలో కవళికలు గమనిస్తూనే ఉన్నాను. మూసు ఎవరన్నదే ఆమె ప్రశ్న. ఆ రాత్రి చెప్పాను మును గురించి. ఆ రాత్రి తెల్లారులు నిద్రపోలేదు మేము. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మధ్య మధ్య అలక భర్త సుదర్శన్ కూడా మాటలు కలిపాడు. అలక తన గొప్పదైన జీవితం గురించి పదే పదే చెప్పింది. తన ఇల్లు, పిల్లలు, గృహిణిగా, తల్లిగా, అమ్మమ్మగా, నానమ్మగా తన ఎంతో ఎత్తుకు ఎదిగిందో చెప్పింది. పెళ్ళి పిల్లలు లేని జీవితం వృధా అన్నట్లు మాట్లాడింది. పెంచిన బిడ్డలకి మనం మీద ఎందుకు ప్రేమాభిమానాలు ఉంటాయో అంటూ ఈసడింపుగా మాట్లాడింది. నేను నవ్వి ఊరుకున్నాను. నా పేగు తెంచుకు పుట్టిన బిడ్డలు కనుక వాళ్ళు నన్ను పువ్వుల్లో పెట్టి చూస్తున్నారు అంది గర్వంగా. అవన్నీ నన్నే అని అర్థమైంది. అయినా మౌనంగానే ఉన్నాను.
మునుని హైదరాబాద్లో చదివించాలనుకుంటున్నాను అన్నాను మాటల సందర్భంలో. మా ఇంట్లో ఉంచి చదివించు. కొడుకు కోడలు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఇంట్లో నేను ఆయనే. కావాల్సినంత ఖాళీ అందే అలక. చూద్దాంలే అన్నాను. మర్నాడు అలక వెళ్ళిపోతుంటే చీర జాకెట్టు పెట్టాను బొట్టు పెట్టి. అలక కన్నుల్లో సన్నటి నీటి తెర కదలాడింది. వాళ్ళు వెళ్ళాక ఇల్లంతా శూన్యంగా అనిపించింది. అప్పటి స్నేహం ఇప్పుడు ఎదుట నిలిచి గిలిగింతలు పెట్టి మళ్ళీ కనుమరుగయింది. మళ్ళీ రొటీన్ జీవితం. రోజులు దొర్లుతున్నాయి. మును నా ఆశయాల్ని నిలబెడుతూ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించింది. హైదరాబాద్లో సీట్ వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది అలకనంద మళ్ళీ. కొన్ని వందల మంది విద్యార్థుల మధ్య హాస్టల్లో చదివించడం కంటే హాయిగా మునిని అలక దగ్గరే ఉంచితే బాగుంటుందేమో అనుకున్నాను. అన్ని విషయాలు కనుక్కు రావడానికి హైదరాబాద్ బయలుదేరాను. రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాను. రైలు ఊపందుకుంది. రైలుతో పాటు పరుగులు తీస్తున్న చెట్లు పుట్టలు నయనానందాన్ని కలుగజేస్తున్నాయి. నాకు రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టం. ఇక నా నుంచి మును కొన్నాళ్ళు నిండంగా ఉంటుందన్నమాట. ఇంతవరకు ఆ పిల్లని ఒక్కరోజు కూడా విడిచిపెట్టి ఉండలేదు. నా ఆశల్ని కలల్ని నిజం చేస్తున్న మును అంటే నాకు పంచ ప్రాణాలు. కించిత్ గర్వం కూడా. అసలు మును ఎవరు, నేనెవరు? ఒక్కసారి గతం కళ్ళ ముందు కదలాడింది. సరిగ్గా 18 ఏళ్ల క్రితం నేను తిరుమలేశను దర్శించుకొని తిరిగి వస్తున్నాను. రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో నేను కాక మరికొద్ది మంది జనం మాత్రమే ఉన్నారు. ఇంతలో చేతిలో పసిబిడ్డతో ఎక్కిందో యువతి. ఆమెకి 20 ఏళ్ళు ఉండొచ్చు. నా ఎదురుగా వచ్చి కూర్చుంది. పసిబిడ్డ గుడ్లలో కదులుతోంది. ఆమె బయట శూన్యంలోకి చూస్తోంది. మళ్ళీ బిడ్డ వైపు చూస్తోంది. ఆమె చూపుల్లో బెదురు కనిపిస్తోంది. ఇంకా పచ్చి బాలింతరాల్లో ఉంది ఆమె. ఏ ఊరు వెళ్ళాలి అన్నాను. ఆమె అంటూ నసిగింది. సమాధానం చెప్పలేకపోయింది. ఒక్కసారి బిడ్డ గుక్కపట్టి ఏడవసాగింది. బిడ్డను దగ్గరగా తీసుకుని ఆకలి తీర్చింది. పాపను దగ్గరగా పొదుపుకొని కన్నీళ్లు విడుస్తోంది. బిడ్డ మగ ఆడ అన్నాను. ఏదో మాట్లాడాలి కదా అని. ఆడబిడ్డ అని మళ్ళీ బయటికి చూడసాగింది. ఐసి మీరెక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ ప్రశ్నించాను. ఏమో నిర్లిప్తంగా అంది. మీ భర్త ఏం చేస్తుంటారు? ఎక్కడుంటారు? భర్త వాడు దుర్మార్గుడు అంది. గుడ్డలు తొలగించి పాపను చూశాను. తెల్లగా దంత బొమ్మలా ఉంది. ఇంకా బొడ్డు కూడా ఊడినట్లేదు. పురిటి గుడ్డు. ఈ సమయంలో ఈమె ఒంటరిగా ఈ ప్రయాణం ఏమిటి? అయోమయంగా అనిపించింది. పాప బట్టలు పాడు చేసినట్లుంది. చిరాగ్గా తుడుచుకుంటోంది. ఒక్కసారి పాపను చూసారా? బట్టలు బాగు చేసుకొని వస్తాను. సరే వెళ్ళి రండి అన్నాను పాపను అందుకుంటూ. మెత్తగా దూదిలా ఉంది పాప. గులాబీ రంగు బుగ్గలు, ఆల్చిప్పల్లాంటి కళ్ళు. పిడికిళ్ళు మూసి నా ఒడిలో నిద్రకు ఉపక్రమించింది. ఆమె వచ్చాక ఆమె వివరాలు అడిగి గమ్యస్థానం చేర్చాలి. పాప మాడ కూతురు. ఏ కష్టాల్లో ఉందో అనుకున్నాను. క్షణాలు గడుస్తున్నాయి. నా కళ్ళు ఆమె కోసం నిరీక్షిస్తున్నాయి. ఆమె రాలేదు. ఏమిటిది? రైల్లో ఉన్న కొద్దిమంది పట్టించుకునే స్థితిలో లేరు. పాపని బెడ్ మీద పడుకోబెట్టి డోర్ దగ్గరికి వెళ్ళి చూశాను. ఆమె కనిపించలేదు. అంత క్రితమే బండి ఏదో స్టేషన్లో కొద్ది సెకండ్లు ఆగి మళ్ళీ పరుగులు అంకించుకుంది. ఎవరో ఒక అతన్ని అడిగాను. ఎవరో ఒక ఆడమనిషి కిందకి స్టేషన్లో దిగిపోయింది అన్నాడు. భగవాన్ ఏమిటి పరీక్ష? పాప గుక్కపెట్టి అడవసాగింది. ఆమె సీట్లో వదిలిపెట్టిన చేతి సంచి తీసి చూశాను. పాల సీసా 2 గుడ్డలు ఉన్నాయి. గుడ్డ తీస్తూ ఉంటే ఒక కాగితం మడత కిందకి జారింది. దాన్ని విప్పి చూశాను. వంకర్ టింకర్గా రాసి ఉన్నాయి అక్షరాలు. నేను మోసపోయాను. నా చేతులతో నేను చంపలేక బిడ్డను వదిలి వెళ్తున్నాను. మీరు ధర్మాత్మలు అయితే బిడ్డను పెంచి పెద్ద చేయండి. లేకపోతే ఇదే రైల్లోంచి కిందకి విసిరేయండి. ముందే చీటీ రాసి పెట్టుకుంది. నేను కాకపోతే ఎవరైనా దీన్ని ఎదుర్కోవాల్సిందే. బిడ్డ నాకు దైవం ఇచ్చిన వరంగా భావించి నాతో తీసుకువచ్చి పెంచి పెద్ద చేశాను. మును నా ప్రాణం. రైలు ఏదో స్టేషన్లో ఆగినట్లుంది. జనం ఒకటే సందడి. గతం నుంచి వర్తమానంలోకి వచ్చాను. ఇక కొద్ది గంటల్లో అలకనందం చూడబోతున్నాను అన్న ఆనందం నన్ను నిలవనీయడం లేదు. మళ్ళీ గతాన్ని తవ్వుకుంటూ వెళ్ళింది మనస్సు. అలకనంద వాళ్ళు నాన్నగారు ఫారెస్ట్ ఆఫీసర్గా ఊరు వచ్చారు. అప్పుడు నాకు 7 ఏళ్ళు. మొదట శివాలయంలో పరిచయమైంది నాకు అలకనంద. నల్లని గౌను, ముఖాన పైసా అంత బొట్టు. తనది నా వయసే. పలకరింపుగా నవ్వింది నన్ను చూసి. అదే మా స్నేహానికి బీజం. సత్య, తిరుమల, వల్లి, పాపాయ్, కమ్ము అందరూ మనేస్తాలే. మా ఆటలకు అంతే ఉండేది కాదు. అందరం కలిసి బడి ఎగ్గొట్టి బొమ్మల పెళ్ళిళ్ళు చేసేవాళ్ళం. గుజ్జున గుళ్ళు అట్ల తద్ది వస్తే మా హడావిడ అంతా ఇంత కాదు. శరత్చంద్రికల్లో వెళ్ళిన కుప్పలో ఆడుకునేవాళ్ళం. అలకనందన్ నీ పేరు తమాషాగా ఉంటుంది అనేదాన్ని. నీ పేరు అర్థం ఏమిటో అంటూ నవ్వేది అలక. నా పేరులో ఓంకారం ఉంది తెలుసా అంటూ నేను నవ్వేదాన్ని. మా స్నేహం పెరిగి పెద్దదవుతుంది. అలక్కి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు చిన్నప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ ఎక్కువ. నా ఆసక్తిని గ్రహించిన అమ్మా నాన్నలు నన్ను పట్టణంలో చదువుకు పెట్టారు. అప్పుడప్పుడు సెలవుల్లో కలుసుకుంటూ ఉండేవాళ్ళం. నేను ఎస్ఎల్సి పరీక్షలు రాసి వచ్చేసరికి అలకనందకి పెళ్లి కుదిరిందని తెలిసింది. అలక మీద ఇంకా 2 అక్కలు పెళ్లికి ఉన్నారు. అయినా ఇదేమిటి? తర్వాత సత్య చెప్పింది. వాళ్ళ అక్కల్ని చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకు అలకనందని ఇష్టపడ్డాట. ఒక ఆడపిల్ల చెల్లిన సంతోషమే అని అలకనంద పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించారట. ఆ సెలవుల్లో సుదర్శన్తో అలకనంద పెళ్లి జరిగిపోవడం, అతనితో ఆమె కాపురానికి వెళ్ళిపోవడం జరిగిపోయాయి. తర్వాత నేను దాదాపు అలకనందని మర్చిపోయానని
అనే చెప్పాలి. మళ్ళీ ఇన్నాళ్ళకి అలకనంత అనుబంధం ఏర్పడింది. సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది రైలు. ఆ రోజు 4 గంటలు లేట్ బండి. అందుచేత రాత్రి 10 గంటలయింది బండి గమ్యం చేరేసరికి. ఒకసారి అడ్రస్ కాగితం చూసుకొని అలకనంద ఇంటికి బయలుదేరాను ఆటోలో. అడ్రస్ సులువుగానే దొరికింది. ఇంటి ముందు ఆటో ఆగింది. ఇంటి పేరు చూశాను. సిమెంట్ పలక మీద అలకనంద అని చెక్కి ఉంది. ఆటో అతనికి డబ్బులిచ్చి పంపించి వేశాను. రింగ్ బెల్ నొక్కేసరికి ఓ నడి వయసు స్త్రీ వచ్చి తలుపు తెరిచి ప్రశ్నార్థకంగా చూసింది నా వైపు. అలకనంద ఇల్లు ఇదేనా, మీరెవరు అంటూ ప్రశ్నించాను. బాగుందమ్మాయి, ఇంటికొచ్చి నేనెవరిని అడుగుతున్నావా, ఇంతకీ నువ్వెవరు అంది ఆమె తిరిగి. కొంచెం సిగ్గుపడ్డాను నేను నా ప్రవర్తనకి. నా పేరు ప్రణతి, అలకనంద స్నేహితురాన్ని. చాలా దూరం నుంచి వచ్చాను. అలకనంద ఈ అడ్రస్ ఇచ్చి నన్ను రమ్మంది. మీరు ఇందులో అద్దెకి ఉంటున్నారా? మరో తెలియతొక్క ప్రశ్న సంధించాను. ఏమ్మా, చెప్తూ ఉంటే నీకు కాదు, ఈ ఇల్లు మా సొంతం. మా పెద్దమ్మాయి పేరు అలకనంద. ఆ పిల్ల పుట్టాకే మాకు బాగా కలిసి వచ్చింది. అందుకే ఈ ఇంటికి పేరు పెట్టుకున్నాం అన్నట్టు మర్చాను. కొన్నాళ్ళ కిందట అలకనంద పేరు గల ఆవిడ ఈ ఇంట్లో అద్దుకుండేది, భర్త, కొడుకు, కోడలతో. ఆవిడ మీకు అబద్ధం చెప్పిందన్నమాట. అప్పుడు రాత్రి 12 గంటలైంది. ఈ రాత్రి వేళ నేను ఎక్కడికి వెళ్ళగలను? తటపటాయిస్తూనే నాతో ఆమె అంది. ఈ రాత్రికి మా ఇంట్లో తలదాచుకోండి, పర్వాలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు మీరు? తెల్లారు వెళ్దురు గాని అంది. ఆ రాత్రి నాకు ఆ అపరిచిత వ్యక్తి ఆశ్రయం ఇచ్చింది. భగవాన్ మనసులోనే స్మరించుకున్నాను. ఆమె 2 గోధుమ రొట్టెలు, గ్లాస్ మజ్జిగ ఇచ్చింది. మాట సందర్భంలో అందామ, నువ్వంటూ నా నీ స్నేహితురాలు అలకనంద ఇప్పుడు చిక్కడపల్లిలో ఉంటుందనట. ఈ మధ్య మా మనవడికి కనపడిందిట అంటూ ఇంటి గుర్తులు చెప్పింది ఆమె. అలాగా అన్నాను నిర్లిప్తంగా. అప్పటికే నా అంతరంగంలో చిన్న మార్పు వచ్చింది. సడన్గా కుముద పిన్ని గుర్తుకొచ్చింది. కుముద పిన్నిది చిక్కడపల్లె. ఆమె కొన్నాళ్ళు కొడుకుల దగ్గర అమెరికాలో ఉండొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నట్ట. రేపు అక్కడికి వెళ్తే కావాల్సినంత కాలక్షేపం. కుముద పిన్నికి ఆరాలు ఎక్కువ. ఆవిడే చెప్తుంది అలకనంద అడ్రస్ కూడా. అన్నట్టు ఒక విషయం, కుముద పిన్ని నేను ఒకే వయసు వాళ్ళం. కుముద పిన్ని నాకంటే 3 గంటల ముందు పుట్టింది. అమ్మమ్మ బిడ్డను కని అమ్మ ప్రసవానికి సహాయపడింది. ఆ కాలం వేరు, మనుషులు ఆరోగ్యంగా ఉండేవారు. తల్లి కూతుళ్ళు, అత్త కోడలు కూడా బిడ్డలను ఒకేసారి కనేవారు. ఒకే కాలంలో మర్నాడు ఉదయాన్నే ఆమె దగ్గర సెలవు తీసుకొని ఇంకా నాకున్న పనులన్నీ చూసుకొని సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కుముద పిన్ని ఇంటికి వెళ్ళాను. నన్ను చూస్తూనే సాదరంగా ఆహ్వానించింది కుముద పిన్ని. ఇద్దరం సమ వయసులో, చిన్నప్పుడు ఒకే చోట పెరిగాం స్నేహితుల్లా. కుముద పిన్ని రుచికరంగా వండి కొసరి వడ్డించింది. ఇద్దరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశాం. నేను కుముద పిన్నిని చూసి 10 ఏళ్ళయింది. అమెరికా కబుర్లు అన్నీ చెప్పింది కుముద పిన్ని. కానీ తనకు అక్కడ ఉండాలనిపించలేదుట. అందుకే ఇండియా వచ్చేసిందిట. ఇక మరి వెళ్ళే ప్రసక్తే లేదంది. మెరుపులాంటి ఆలోచన వచ్చినా వెంటనే సర్దుకున్నాను. కుముద పిన్ని ఇల్లు చాలా పెద్దది, అందంగా ఉంది. కుముద పిన్ని ఇంట్లో కొంత బాగా అద్దెకి ఇచ్చి మిగింది తను ఉంచుకుంది. ఇంట్లో 2 పోర్షన్ల వాళ్ళు అద్దెకున్నారు. పద ప్రణతి, మేడ మీదకి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ పడుకుందాం అంది. ఇద్దరం పైకెళ్ళాం. చాలాసేపు మాట్లాడుకుంటూనే నిద్రలోకి జారిపోయాం. కుముద పిన్ని ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. మీకు మరీ జావకారిపోతున్నారు కోడలు పిల్ల దగ్గర. రాను అగ్నిహోత్రం నేను భరించలేకుండా ఉన్నాను. నన్ను ఎన్నో విధాలుగా హింసిస్తుంది ఈవిడ గారు. హాయిగా మన పల్లెటూరు వెళ్ళి ఉందాం అండి అంటే నా మాట వినరు కదా. గతుక్కుమన్నాను. సందేహం లేదు, అవి అలకనంద మాటలు. కిటికీ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాను. అక్కడికి కొంచెం దూరంలో డాబా మీద పడుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు వృద్ధ జంట. నా అనుమానం నిజమైంది. వాళ్ళిద్దరు అలకనంద ఆమె భర్త. ఒక్కసారి వెళ్ళి పలకరించాలనిపించింది. కానీ ఈ స్థితిలో వాళ్ళు నన్ను ఎదోలా భావించవచ్చు. అందుకే నన్ను తమాయించుకొని మౌనంగా అమ్మాయిలిద్దరూ పుట్టింటికి వచ్చి 4 ఏళ్ళైంది. ఆడపిల్లని పిలుద్దాం, పశుకుమం పెడదామన్న ఆలోచన వాళ్ళిద్దరికీ లేదు. మగాడు వాడికి తెలియపోతే పోయే. కోడలు గారికి ఏమైందిట? నానాటికి నా పరిస్థితి హీనంగా తయారవుతోంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. 4 ఏళ్లలో పాచి పని చేసుకునైనా బతకవచ్చు. అలక ఏడుపు సన్నగా వినిపిస్తుంది. అలక, ఈ వయసులో మనం ఒంటరిగా బ్రతకగలమా? పైగా నా రిటైర్మెంట్ డబ్బంతా కొడుక్కి ఇచ్చేసాం కదా. ఇంకా మన దగ్గర ఏముంటుంది? కష్టమో నష్టమో భరించక తప్పదు మృదువుగా అన్వయిస్తున్నాడు ఆమె భర్త. ఎందుకో నా హృదయంలో సన్నని బాధ మెలితిరిగింది. అలకనంద బాల్యం ఎంత హుందాగా గడిచింది. ఆటల్లో ఎప్పుడూ పైచే ఉండాలనేది. తను మహారాణి, మేమందరం మంత్రి, దండనాథుడు, ఇష్టసకులు, చెలికత్తెలు, ఇలా సాగిపోయే దానాలు. ఎప్పటికైనా నా పేరుతో ఒక మహల్ నిర్మిస్తాననేది. వాళ్ళ మాటలు సద్దుమణిగే. ఆ కిటికీ దగ్గర అలా ఎంతసేపు నిల్చున్నానో నాకే తెలియదు. తెల్లారు 5 గంటలకి తెలివొచ్చింది. మళ్ళీ ఆ కిటికీలోంచి కిందకి చూశాను. పంపు వచ్చినట్టుంది. వాటాల వారీగా నీళ్లు పట్టుకుంటున్నారు అందరూ. అలా బిందె పట్టుకుని నిల్చుంటే ఇంట్లో పని ఎవరు చేస్తారు? మన వంతు వచ్చినప్పుడు వెళ్ళొచ్చు అంటూ కోడలు కేకలేసినట్టుంది. ఇదిగో వస్తున్నా అంటూ బిందె ఎవరికో అప్పచెప్పి లోపలికి పరిగెత్తింది అలక. తట్టెడి గిన్నెలు తెచ్చి పెరట్లో వేసుకు తోమసాగింది. మధ్యలో నీళ్లు పట్టి లోపలికి పట్టుకెళ్తోంది. అలకనంద కథ పూర్తిగా అవగతమైంది. అబద్ధాన్ని ఎంత అందంగా చెప్పింది అలకనంద. అబద్ధాన్ని నమ్మి ఇంత దూరం వచ్చాను, దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. చేదు అనుభవం ఎదురయింది.
హైదరాబాద్ అందాల తర్వాత చూద్దు గాని ముందు ఈ కాఫీ తీసుకో. కుముదపిన్ని ఎప్పుడు వచ్చిందో నా వెనక నిలబడి ఉంది. మౌనంగా కాఫీ అందుకున్నాను. నేను ఎందుకు వచ్చానో ఆ పని పూర్తయింది. చేదు అనుభవాన్ని మూట కట్టుకొని తిరుగు ప్రయాణం అయ్యాను. ఇంకా 2 రోజులు ఉండమని బలవంతం చేసింది కుముదపిన్ని. కుదరనాదన్నాను నవ్వుతూ. లేత నీలిరంగు గద్వాలు చేరిపెట్టింది. కుముదపిన్ని నా ముఖాన్ని బొట్టు పెట్టి, నువ్వు 4 రోజులు మా దగ్గర వచ్చి ఉండు. శ్రీను భార్య చాలా మంచిది అన్నాను. నవ్వి ఊరుకుంది కుముదపిన్ని. నేను వచ్చింది ఎవరి కోసమో కుముదపిన్నికి చెప్పలేదు. నన్నెవరో గమనించక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎన్నో ఊహించుకొని వచ్చాను. కానీ ఊహలు తలక్రిందులయ్యాయి. వీధిలోకి వచ్చాను. అటువైపుగా వస్తున్న ఆటో ఆపి ఎక్కాను. అందమైన అబద్ధం స్థాని చేదు వాస్తవం విక్రించినట్లయింది. అలక అంటూ సీటుకి చేరబడ్డాను. ఆటో స్టేషన్ వైపు పరుగు తీస్తోంది. ఇంతేనండి వాస్తవం కథ పేరు. రచించిన వారు కె తాయారమ్మ గారు. కథ నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటానండి.